Hi, welcome to Learn Tech with Gautami. Today topic is how to paste the data with the same source width. So ఇక్కడ మనకి 3 కాలమ్స్ ఉన్నాయి, సీరియల్ నెంబర్, నేమ్ అండ్ ఎడ్యుకేషన్, అండ్ వీ హ్యావ్ డిఫరెంట్ విడ్త్స్. ఇఫ్ యూ సీ సీరియల్ నెంబర్ ఇక్కడ మనకి చాలా తక్కువ, ఏ కాలం విడ్త్ చాలా తక్కువ ఉంది అండ్ బి కాలమ్ ఈస్ ఎంత, అండ్ సి కాలం వచ్చేసరికి వీ కెన్ సీ హియర్. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ విడ్త్స్ ఉన్నాయన్నమాట ప్రతి కాలంకి. సో మనకి సేమ్ ఎగ్జాక్ట్ సోర్స్ విడ్త్ తోటి మనం కాపీ చేయాలి. సో first I'm just copying here, control C I'm doing, and here I'm just pasting using the control V command. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఈ కాలం, ఎఫ్ కాలం, జీ కాలం విడ్త్ చూస్తే రెగ్యులర్గా ఉంది. ఐ మీన్ డిఫాల్ట్ సెల్ సైజెస్ ఏమున్నాయో అవే వచ్చినాయి అనమాట. మనకి ఎగ్జాక్ట్గా సేమ్ సోర్స్ విడ్త్ అనేది రాలేదు. సో అలా రావాలి అంటే మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఆప్షన్ 1 వచ్చేసరికి కంట్రోల్ అని కంట్రోల్ ఆప్షన్స్ ఉంటాయి ఇక్కడ. సో అదొక ఆప్షన్ ఉంది. ఇంకొకటి వచ్చేసరికి మనకి ఆల్ట్ హోమ్ అండ్ దెన్ పేస్ట్ అండ్ దెన్ విడ్త్. సో వన్ మోర్ కమాండ్ ఆల్ట్ హెచ్విడబ్ల్యూ. సో ఈ టూ ఆప్షన్స్ ద్వారా మనం సేమ్ విడ్త్ని గెయిన్ చేయొచ్చు. సో ఫస్ట్ ఆప్షన్ నేను ఇది యాజ్ ఇట్ ఈస్ ఉంచుతాను, బికాస్ అది మనకి డిఫరెన్స్ అనేది తెలియాలి కాబట్టి. సో ఇక్కడ ఆప్షన్ 1లోకి వెళ్ళి ఐఎమ్ జస్ట్ డూయింగ్ కంట్రోల్ వి సేమ్ యాజ్ బిఫోర్. ఇక్కడ బాటమ్ రైట్ కార్నర్లో కంట్రోల్ ఉంది కదా, దాన్ని ఎక్స్పాండ్ చేస్తే క్లిక్ చేస్తే మీకు ఈ డిఫరెంట్ ఆప్షన్స్ వస్తాయి. సో ఇది ఓన్లీ వాల్యూస్ మాత్రమే పేస్ట్ చేయడానికి వితౌట్ ఫార్మాటింగ్ అండ్ ఆల్. సో డిఫరెంట్ ఆప్షన్స్ మనకి ఇక్కడ ఉన్నాయి. సో ఇక్కడ పర్టికులర్గా మనకి విడ్త్కి రిలేటెడ్ ఇది ఐకాన్. సో మీరు రైట్ కింద పాపప్ని చూస్తే అయితే కీప్ సోర్స్ కాలమ్ విడ్త్. సో ఆ సోర్స్ కాలమ్ విడ్త్ ఏదైతే ఉందో అది ఎగ్జాక్ట్గా ఉండాలంటే ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇదొక ఆప్షన్. సో మీరు చూసినట్లయితే ఇప్పుడు మీరు ఈ విడ్త్ సైజెస్, కాలమ్ సైజెస్ చూస్తే సేమ్ యాజ్ ది ఎగ్జాక్ట్ సోర్స్ డేటా, దట్ ఈస్ ఏబి అండ్ సి. సో దిస్ ఇస్ వన్ వే మనం సేమ్ సోర్స్ విడ్త్ని అచీవ్ చేయడానికి. సెకండ్ వే, సో మనకి ఇంకొక ఆప్షన్ ఏంటంటే ఫర్ ఎవ్రీథింగ్ వీ హ్యావ్ ఆప్షన్ లైక్ ఆల్ట్ హెచ్. సో దిస్ కమాండ్ ఎక్కడ ఉంటుంది అంటే ఈ పేస్ట్లో. సో హోమ్ అనే మెనూలో పేస్ట్ అనే ఇక్కడ ఐకాన్ ఉంది కదా, అందులో మనకి ఇది ఒక ఆప్షన్ ఉంది. సో కీప్ సోర్స్ కాలమ్ విడ్త్, పేస్ట్ ఆప్షన్స్ అన్ని ఇక్కడ ఉంటుంది. సో ఈ హోమ్ మెనూకి వెళ్ళడానికి మనకున్న షార్ట్ కట్ ఆల్ట్ హెచ్. అండ్ దెన్ మనం చూపిస్తాను నేను ఒకటి. సో ఆల్ట్ హెచ్. సో నేను కీబోర్డ్లో ఆల్ట్ హెచ్ ప్రెస్ చేశాను ప్రెసెంట్. సారీ, నాట్ ఆల్ట్ హెచ్, ఐ ప్రెస్డ్ కంట్రోల్ హెచ్. సో ఆల్ట్ హెచ్. సో ఆల్ట్ హెచ్ ప్రెస్ చేయగానే ఇక్కడ మనకు ఉన్నటువంటి అన్ని షార్ట్ కట్స్ ఎనేబుల్ అవుతాయి. సో మనకి అండర్ పేస్ట్ వీ హ్యావ్ ఆప్షన్స్. సో ఫర్ ద కమాండ్ ఈస్ వి. సో వి అండ్ దెన్ మనకి ఇది సోర్స్ డేటాని ఐ మీన్ సేమ్గా ఉంచడానికి ఇది మనకు కావాలి. సో ఇక్కడ మనకు చూసినట్లయితే డబ్ల్యూ ఇస్ ద కీవర్డ్. సో ఐమ్ జస్ట్ ప్రెస్సింగ్ నౌ డబ్ల్యూ ఇన్ ద కీవర్డ్. సో పేస్ట్ చేశాను. సో మీరు ఇప్పుడు కొంచెం రైట్ సైడ్కి చూస్తే ఎగ్జాక్ట్లీ సేమ్ సోర్స్ డేటా అంటే ఇలా ఏదైతే ఉందో ఎగ్జాక్ట్లీ ఇక్కడ వస్తుంది. సో దీస్ ఆర్ ద 2 ways that we can do it. So this is the topic for today. So whatever the option you are flexible with, you can use it. Either if you are comfortable with the commands, then you can use alt hvw. If you are comfortable with the mouse and all, then you can use the control options simply, and then we can achieve this one.